గడపకి పసుపు రాసి కుంకం పెట్టడం అనేది అండ్ దాని మీద ముగ్గు వేయడం అనేది కూడా మన హిందువుల సాంప్రదాయం. అలానే ఇప్పుడు రాను రాను ఎలా అయింది అంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు ఎవ్వరం మనం ముగ్గులు వేసి పసుపులు రాసి అవన్నీ అయితే చేయలేకపోతున్నాం. నేనైతే ప్రతి శుక్రవారము అండ్ ప్రతి పండగకైతే కన్ఫామ్గా నేను ఇంటికి పసుపు గడప మొత్తానికి పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద కుంకుమ బొట్లు అయితే పెడతాను. ఇక ఏమోలే, ఇక పసుపు పెయింట్ వేయించాలి అనుకొని ఫిక్స్ అయ్యి నేనైతే పసుపు పెయింట్ వేయించి దాని మీద డిజైన్ అయితే వేయించాను. సో నేనైతే ఆ కలశం అయితే వేయమని చెప్పాను. అయితే ఆ వేసిన పెయింటర్ అయితే కలశం వేయించుకోకండి, ఎందుకంటే మన కాళ్ళు తగులుతాయి, అది మంచిది కాదు అని చెప్పేసరికి నేను వేరే డిజైన్ అయితే ప్లాన్ చేశాను. సో నేను ఏ డిజైన్ అయితే ప్లాన్ చేశానో చూడాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడాలి. అప్పుడే కదా నేను ఏ పెయింట్ వేయించానో ఏ డిజైన్ వేయించానో అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న చాలా గడపలకైతే చాలామంది సైడ్ కూడా వాళ్ళు పెయింట్ లాగే వేయించేస్తారు, అంటే ఏదైనా డిజైన్. నేనైతే మనం ఎట్లా ఎప్పుడు 3 లైన్స్ పెట్టి కుంకంతో దాని మీద కుంకం చుక్కలు పెడతాం కదా, నేనైతే అలా వేయించాను. మీరు వీడియో చివరి వరకు చూసి ఒకసారి నేను వేయించిన గడప ముగ్గు డిజైన్ ఎలా ఉందో మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గడపకి పెయింట్ వేసిన అతనైతే తను చూడండి, ఫస్ట్ మనకి డిజైన్ చెప్పిన దానికి ఎక్కడెక్కడ మార్కింగ్స్ చేసుకోవాలో అలా అయితే మార్కింగ్స్ చేసుకొని తను ఇప్పుడు పెయింట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి కలర్స్ వేపిస్తున్నామో మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఏమేమి కలర్స్ ఉన్నాయో అర్థమైంది కదా, రెడ్, గ్రీన్, బ్లూ, వైట్. నేనైతే ఇప్పుడు మిడిల్లో ఏం ఫ్లేవర్ వేస్తున్నాను, అది ఫ్లేవర్ అన్నమాట. సో ఆ ఫ్లేవర్ ఏంటి, లోటస్. ఇప్పుడు ఆయన లోటస్ చూడండి ఎంత బాగా డ్రా చేస్తున్నారో, నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి చూస్తే కానీ అర్థమవుతుంది. అంటే నేను కావాలని చెప్తున్నా అనుకుంటారేమో, కానీ మీరు చూస్తేనే కదా మీకు కూడా తెలిసేది. ఇప్పటిదాకా నేను గడపల మీద డబల్ కలర్ అంటే ఒక షేడ్ లాగా వచ్చినప్పుడు అది ఎలా వేస్తారో అనుకున్నాను. సో ఇప్పుడు ఇతను వేస్తుంటే నేనైతే చూసేసాను. అది ఏం లేదండి, బ్రష్కి సో హాఫ్ ఒక కలర్ హాఫ్ వైట్ కలర్, మనమైతే ఏ కలర్ కాంబినేషన్ అనుకుంటున్నామో ఆ కలర్ కాంబినేషన్లో వాళ్ళు సెట్ చేస్తే చాలా బాగా వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి ఇంట్లో ట్రై చేశాను అనమాట ఒక పేపర్ మీద, నాకైతే రాలేదు. ఎంతైనా ఆర్టిస్ట్ వేస్తే ఆర్టిస్ట్ వేసినట్టే ఉంటుంది, మనం ట్రై చేసినప్పుడు ట్రై చేస్తున్నట్టే ఉంటుంది. ఏదైనా అలానే ఉంటుంది, ఎంతైనా ప్రొఫెషన్స్ వేసినప్పుడు ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది, నార్మల్గా వేసే వాళ్ళు వేసినప్పుడు నార్మల్ లుక్ అయితే వస్తుంది. ఈ గడప డిజైన్ మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆయన ప్రొఫెషన్గా వేశారా ఏదో నార్మల్గా వేశారా అనేదైతే. నేనైతే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని నేను నాకు నచ్చినట్టుగానే నేను ముందు ఒక పేపర్ మీద డ్రా చేసుకున్నాను. ఎలా రావాలో ఇలా రావాలి ఇలా రావాలి అని తనకైతే సజెస్ట్ చేశాను. సో తను ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చూపించానో నాకు అలానే అయితే తను అయితే డ్రా చేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా గడప లుక్ అయితే ఎంత మారిపోయిందో, నేను ఇప్పటిదాకా మా గడపకి నేను పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టిన దానికి ఒక లుక్ ఉంటే ఇలా పెయింట్ వేసి ఇలా దాని మీద రకరకాల డిజైన్స్ వేయించి అలా వేయించాక ఆ లుక్ అయితే చాలా మారిపోయింది. మీరు మన పేజీని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను వేయించుకున్న పెయింటర్ నెంబర్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో ఆ పెయింటర్ నెంబర్ అడిగితే నేను మీకైతే పిన్ చేస్తాను. డబల్ షేడ్లో పింక్ వైట్ కాంబినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో తను ఫ్లేవర్ అయితే డ్రా చేస్తున్నారు. ఇతను ఓన్లీ గడపలకే కాదు, ఇంటి ముందు కూడా ముగ్గు పెయింట్తో వేస్తారు కదా, అలా వేస్తారు. తులసి కోటకి కూడా తిను డిజైన్ చేస్తారు. ఇంకా నేనైతే తులసి కోటకైతే వేయించుకోలేదు, నేను ఆల్రెడీ పసుపు కలర్ వేసి ఉన్న తులసి కోటనే తీసుకున్నాను కాబట్టి నేను వేయించుకోలేదు. అయితే నేను దేవుడి గుడిలో కూడా ఒక డిజైన్ చేయమని చెప్పాను, సో ఒక ముగ్గు పెట్టమని చెప్పాను. కానీ అది ఏమవుతుందంటే మనం హౌస్ డైలీ క్లీనింగ్ చేస్తాం కదా, ఆ క్లీనింగ్ వల్ల మనకైతే లాంగ్ రన్లో పెయింట్ అయితే పోతుంది. అందుకని చెప్పి తను సజెస్ట్ చేయగానే ఓకే నాకు వద్దని చెప్పాను. నాకు దేవుడి గుడిలో గ్రానైట్ బండ ఉంటుంది, సో దాని మీద ఒక చిన్న ఫ్లేవర్ అయితే వేయించాను. ఆ ఫ్లేవర్ కూడా నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను, మీరైతే చూడండి. డబల్ షేడ్లో బ్లూ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వేసాక సో గడప లుక్ అయితే చూసేయండి. గడప చేంజింగ్ చాలా అనిపిస్తుంది కదా. సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఇంకా మిగిలిపోయింది గ్రీన్ కలర్.
ఇప్పుడు ఆ గ్రీన్ కలర్తో తను డ్రా చేస్తున్నారు చూడండి. అసలు లుక్ అయితే ఎంత చేంజ్ అనిపిస్తుందో. మీరు వీడియో అయితే చివరి వరకు మిస్ కాకుండా చూస్తేనే మీరు ఎక్కడ నేను వేపించిన డిజైన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా గడప డిజైన్ అయితే అయిపోవచ్చింది. గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసేసారు. ఇంకా సైడ్ ఓన్లీ రెడ్ కలర్వి లైన్స్ లాగా వేసి దాని మీద డాట్స్ పెట్టడమే ఆగిపోయింది. ఇప్పుడైతే మీరు మన గడపని ఫుల్గా చూసేయాలనుకుంటున్నారు కదా. నాకు తెలుసు మీరు మా గడప ముగ్గు చుట్టానికి ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అనేది. ఇంకెందుకు మరి లేట్, ఫైనల్గా మన గడప ముగ్గు డిజైనింగ్ అయితే అయిపోయింది. సో మీరైతే చూసేస్తున్నారని అనుకుంటున్నాను. మీరైతే చూసేసి కామెంట్ బాక్స్లో ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్.